అచ్చంపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ మద్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగయ్య గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ అధ్యక్షునిగా జేకే రెడ్డి, కార్యదర్శి ఎండి గౌస్ ను ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తేనే కార్మికుల సమస్యలను పరిష్కార మార్గంగాని మాట్లాడారు. మరియు ఇంకో రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటయ్య ఏడిసి గారు, అదేవిధంగా డిపో అధ్యక్షులు ఏజే రెడ్డి గారు, తర్వాత పెద్ద మొత్తంలో అచ్చంపేట డిపో కార్మిక సోదర సోదరిమణులు దాదాపు 180 మంది దాకా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మనకు ఏ విధమైన న్యాయం జరిగింది వాటిని కూడా ప్రస్తావిస్తూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్ మాది, తెలంగాణ మజ్దూర్ యూనియన్ది. అదేవిధంగా తెలంగాణ యూనియన్లను పునరుద్ధరించాలి, ఖచ్చితంగా ఎలక్షన్లు జరగాలని చెప్పి ఈ రెండు డిమాండ్లతోటి మేము గత 3 రోజుల సమ్మెలో 2-3 నెలల కింద జరిగినటువంటి 3 రోజుల సమ్మెలో ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించాము. కానీ విలీనం జరగలేదు. యూనియన్లకు వచ్చే నెలలో ఖచ్చితంగా యూనియన్లు జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఆ యూనియన్లలో మా జిల్లాలో ఖచ్చితంగా తెలంగాణ మజ్దూర్ యూనియనే గంటా పదంగా చెప్తున్నాం, తెలంగాణ మజ్దూర్ యూనియన్ జెండా ఎగరేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మా డిపోలో దాదాపు 340 దాకా ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో పెద్ద మొత్తం కూడా మేమే క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మిగతా యూనియన్కి తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మా యూనియనే గంటా పదంగా జెండా ఎగరవేస్తుంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకత్వంలోనే మేము అశ్వత్థామరెడ్డి నాయకత్వం ప్రతి ఒక్కరు బలపరుస్తున్నారు. జిల్లాలో కానీ అన్ని డిపోలు అన్ని జిల్లాల్లో కానీ రాష్ట్రంలో మొత్తంలో కానీ తెలంగాణ అశ్వత్థామరెడ్డి నాయకత్వం బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ ఖచ్చితంగా మేము వచ్చే నెలలో యూనియన్లో మాత్రం రికగ్నైజ్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు మరి ఎన్నోసార్లు ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం కార్మికులను మరి సమస్యలు పట్టించుకోకుండా మాకు రావాల్సినటువంటి ఏవైతే పిఆర్సీ ఉందో ప్రభుత్వం విలీనం అనే ప్రక్రియ కొరకు మేము విజ్ఞప్తి చేసినా కూడా మరి అతను మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మరి దాదాపుగా 55 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో మరి దాదాపుగా 36 మంది కార్మికులు అమరులైనారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లించలే. మరి కార్మికులకు మరి ఏనాటి హామీ ఇవ్వకుండా మరి మేమంతా డ్యూటీలో జాయిన్ అయిపోయినటువంటి సందర్భం. మరి ఆ రోజు యూనియన్లను నిషేధించి మరి వెల్ఫేర్ కమిటీలు అనే ఒక కమిటీల ద్వారా మేము పరిపాలన చేస్తామని కేసీఆర్ గారు మరి వెల్ఫేర్ కమిటీలు పెట్టడం జరిగింది. కానీ ఏనాడు కూడా కార్మికుల సమస్యల కొరకు పట్టించుకోలేదు. కార్మికులకు నిర్బంధం అనేది ప్రకటించిండు. కార్మికులతో మరి చాలా మరి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. కానీ మరి అటువంటి ప్రభుత్వాన్ని మేము మా ఆర్టీసీ యొక్క కార్మికులు మేము పడ్డ ఇబ్బందులను మేము గుర్తుంచుకొని మరి ఆ ప్రభుత్వాన్ని గద్దె దిగేదాకా మేము పోరాటం చేసినాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి పునర్జీవం వచ్చింది. మహిళా టికెట్ల ద్వారా ఇవాళ మహిళలకు ఫ్రీ ప్రయాణం ద్వారా మరి కొత్త బస్సులు కొన్నారు. మరి ఆర్టీసీలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 1100 కోట్ల బకాయిలు పెట్టిపోతే మరి ఆ బకాయిలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అదేవిధంగా మాకు 2 పిఆర్సీలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న 3 రోజుల సమ్మె చేస్తే సమ్మెలో డిమాండ్లో భాగంగా ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ, పిఆర్సీ, తర్వాత విలీన ప్రక్రియ, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలనే డిమాండ్లతో మేము ముందుకెళ్తే మరి అన్ని డిమాండ్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే యూనియన్ల పునరుద్ధరణ జరిగింది. యూనియన్ల పునరుద్ధరణ జరిగిన తర్వాత మాకు ఆగస్టు నెలలో మరి యూనియన్లను ఎలక్షన్లు కూడా పెట్టడం జరుగుతుంది. కానీ మేము కార్మిక తెలంగాణ మజ్దూర్ యూనియన్ అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు మేము విలీనమే ముందు కావాలి, మరి ఎలక్షన్ తర్వాత కావాలని మేము అనుకుంటున్నాం. కానీ దానికి కాకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ మామ్నార్ రీజన్లో దాదాపుగా 3500 ఓట్లుంటే 3000 పైచీలకు ఓట్లతో మేము బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకంటే
కార్మికుల పక్షాన ఆ రోజు ప్రభుత్వంపై పోరాడినటువంటి నాయకత్వం మాది. అశ్వత్థామరెడ్డి గారు ఏనాడు కూడా మరి వెన్ను చూపకుండా మరి లాస్ట్ వరకు చివరి వరకు కూడా మరి కార్మికుల పక్షాన్ని నిలబడ్డాడు. ఇప్పుడైనా కూడా రేపు విలీన కమిటీలో అశ్వత్థామరెడ్డి ఉంటేనే న్యాయం జరుగుతుందని కార్మికులు నమ్ముతున్నారు. కాబట్టి మేము కార్మికులు పెద్ద ఎత్తున అశ్వత్థామరెడ్డికి టీఎంఈ వర్గానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కార్మికులు ఎలాంటి అపోహలు లేవు. ఖచ్చితంగా మా యూనియన్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. కార్మికులతో కమిటీ చేస్తాం. ఆ కమిటీ మరి కార్మికుల డిమాండ్ పరిష్కరించేదానికి, ప్రభుత్వంలో విలీనం చేయడానికి మరి అన్ని డిమాండ్లు సానుకూలంగానే జరుగుతాయని మేము అనుకుంటా ఉన్నాం. అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్గా అత్యధిక మెజారిటీతో గెలిచి కార్మికులకు సేవలు చేయడానికి, కార్మికుల బలమైన కోరిక ఏదైతే ఉందో విలీన ప్రక్రియ, ఏదైతే పిఆర్సీలు పెండింగ్లు ఉన్నాయో, డ్యూటీ విషయంలో కూడా ఏదైతే హార్డ్ పని గంటలు ఎక్కువ ఉన్నాయో పని భారాన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.